హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. ఈ వ్యాలంటైన్స్ డేకి అందరూ చాలా ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంతో ఎంజాయ్ చేయడానికి మన ముందుకు రాబోతోంది మన సంతానం వే సినిమా, మన ఉదయ్ కిరణ్ గారిది. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన సినిమాలు ఎన్నో మనం ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ రిలీజ్ ఆ 70mm స్క్రీన్ మీదకి మళ్ళీ రాబోతూ ఉన్నారు. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆయన అల్లుడు తేజ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం, మాట్లాడదాం. హాయ్ బ్రదర్. సో ఎలా ఉండబోతా ఉంది ఈ మామగారి సినిమా? నెక్స్ట్ రిలీజ్ పెట్టుకున్నారు, ఏం చెప్తా దాని గురించి? నేనేమైతే విన్నానో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫ్యాంటాస్టిక్. నేను ఐ థింక్ ఒక బైట్లో అన్నప్పుడు కూడా సేమ్ థింగ్. అసలు ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ టు సీ ఇంత క్రేజ్, ఇంత లవ్ ఇంకా ఉంది అని. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ 25 years అయింది కదా, ఐ థింక్ ఆల్మోస్ట్ 2001 రిలీజ్. ఎస్, సో వెరీ ఎక్సైటెడ్ టు సీ ఎట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడే యాక్చువల్గా వస్తున్నప్పుడు కూడా ఎవరో చెప్తుండినారు కార్లో దట్ చాలా ఏదో టీ-షర్ట్స్ కూడా ఏదో ప్రింట్ చేసి అండ్ సంధ్య థియేటర్ దగ్గర. సో చాలా అసలు వెరీ వెరీ ప్రౌడ్ ఆనెస్ట్లీ దట్ మా ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ ఇట్లా ఇంత ఇంత లవ్డ్ ఉన్నారు అని. అండ్ ఫ్రమ్ వాట్ ఐ హియర్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ గుడ్. ఎందుకని ఈ ఆలోచన వచ్చింది? రిలీజ్ చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది ఇంట్లో? పేరెంట్స్లో మీ మదర్ కార్ మీకు వచ్చింది ఈ ఆలోచన? యాక్చువల్గా ఈ ఆలోచన మాది కాదు. వీ వర్ యాక్చువల్లీ ఇన్ఫార్మ్ దట్ రిలీజ్ అవుతుంది అని, బికాజ్ చాలా లాట్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ కొన్ని ఫ్యాన్స్ చాలామంది దే వాంటెడ్ టు సీ ఇట్. ఐ థింక్ ఈవెన్ ఇన్ జనరల్ ఇప్పుడు చూస్తే కూడా చాలా మూవీస్ రిలీజ్ అయ్యే ఒక ట్రెండ్ వస్తుంది అని చూసి I think very very grateful to whoever is the actual person that ఇది చేయించడానికి very very grateful, but it was not a family decision to get it re-released. సో మిమ్మల్ని చూస్తుంటే జూనియర్ ఉదయం చూసినట్టుగా ఉంది ఉదయ్ కిరణ్ గారిని. అండ్ ఆ క్యూట్ మెమరీస్, మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఎలా ఉండేది ఆయనతో ఆడుకున్నప్పుడు కానీ, షూటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ, అప్పుడు ఏమైనా గుర్తున్నాయా మీకు? చాలా గుర్తున్నాయి. అండ్ ఐ థింక్ I actually have a PlayStation tattoo because తనే యాక్చువల్గా ఫస్ట్ నన్ను ఒక PlayStation ఎంటైర్ కాన్సెప్ట్ ఏంటి అని నాకు చూపించారు. అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి బికాజ్ చాలా ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ షూటింగ్ లేని రోజులు వీ యూస్ టు సిట్ అండ్ ప్లే ఫర్ అవర్స్ అండ్ అవర్స్ టుగెదర్ కాన్సోల్ మీద, లేకపోతే యూనో డ్రైవ్లకు వెళ్ళడము, మూవీస్ చూపించడము. One of my last memories actually with him as well is oka IMAX kelli, Prasad's IMAX kelli oka movie chusamo. I think Pacific Rim or something it was called. And unnai చాలా మంచి మెమరీస్ ఉన్నాయి and నాకు చాలా గుర్తుంది. And I'm very very happy that in fact my sister was much younger. తను పోయినప్పుడు షీ వాజ్ మచ్ యంగర్. బట్ ఇన్ మై కేస్ ఉన్నాయి చాలా మంచి మెమరీస్ నాకు గుర్తున్నాయి. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు బీ దేర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా అనుకుంటాను, టు బి వెరీ ఆనెస్ట్. ఐ కీప్ థింకింగ్ బ్యాక్ అ లాట్. అండ్ ఎస్, ఇప్పటికీ ఆయన సినిమాల గురించి మా జనరేషన్ కావచ్చు, మా వెనక జనరేషన్, మా పేరెంట్స్ ఆల్సో ఆయన ఉదయ్ కిరణ్ గారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి విషయాలు ఈవెన్ కార్ డ్రైవర్స్, మన కార్ రిలేటివ్ కార్ డ్రైవర్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంటుంది ఆ ఫీలింగ్ అంతా కూడా? As I said, I think chala proud. I think that is first of all, that is the most important feeling. I don't know what else to say really. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన గురించి అట్లా ఆలోచిస్తే ఓన్లీ థింగ్ ఈజ్ మెయిన్లీ ఆబ్వియస్లీ అపార్ట్ ఫ్రమ్ ద హ్యాపీనెస్, ఎందుకు అయింది ఇట్లా. అండ్ ఒక కొంచెం స్లైట్గా ఒక బాధగా ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఇన్నేళ్ళ తర్వాత కూడా హిజ్ నేమ్ ఈజ్ రిమెంబర్డ్ వెరీ వెల్. అండ్ ఒక ప్రేమతో చాలామంది మాట్లాడతారు. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను బెంగళూరు, చెన్నై వెళ్తుంటాను పనికి, ఎక్సెట్రా. అండ్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ మాట వచ్చి, లేకపోతే ఎవరైనా తెలుగు వాళ్ళని కలిస్తే అండ్ ఇట్లా మాట వస్తే యూజువల్గా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అండ్ సంథింగ్ దట్ ఒక స్మైల్ తీసుకొస్తుంది. అండ్ ఐ థింక్ జస్ట్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్, కొంచెం బాధ, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, బట్ జస్ట్ ఓవరాల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఐ వుడ్ సే. ఇప్పుడు ఈ టైం కూడా ఒకవేళ ఆయన అలైవ్గా ఉండుంటే ఎలా ఉండేది సిచ్యువేషన్ కావచ్చు, మీతో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఎలా ఉండేది? ఎందుకంటే వాట్ ఏజ్లో ఆయన వెళ్ళిపోయారు మీ మధ్య నుంచి? ఐ థింక్ నేను ఒక 17-18 ఉండింటాను. బట్ టఫ్ క్వశ్చన్, వెరీ టఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ క్వశ్చన్ గురించి నేను చాలా అనుకుంటుంటాను ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్. ఇప్పుడు కూడా ఇఫ్ హీ వాజ్ అరౌండ్ ఎట్లుంటుంది లైఫ్, ఎట్లుంటుంది అని చెప్పడం ఎట్లుంటుంది చెప్పడం కష్టం. కానీ ఐఎమ్ జస్ట్
I don't know. I don't know how to answer that question actually. It's a difficult question to answer. I don't know. ఆ టైంలో షూటింగ్స్కి వెళ్ళిన సమయంలో మీరు మామయ్య గురించి అడిగినప్పుడు మీ మదర్ మీకు ఎలాంటి రిప్లైస్ ఇచ్చేది, ఏం చెప్పేది మీ మామయ్య గురించి? నాకు మామ యాక్టర్ అని చెప్పి నాకు చాలా యంగ్ ఏజ్ నుంచే తెలుసు. అండ్ నేను యాక్చువల్గా మై అప్బ్రింగింగ్ వాజ్ నాట్ దట్ మచ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ ఎస్పెషలీ నేను హైదరాబాద్ ఐ వాజ్ హియర్ అంటిల్ ఐ వాజ్ 5, కానీ అప్పుడు ఇంకా హీ హ్యాడెంట్ బికమ్ అన్ యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ నేను మై అప్బ్రింగింగ్ వాజ్ ఎల్స్వేర్ అవుట్సైడ్ ఆఫ్ ఇండియా. అండ్ ఎవ్రీ టైమ్ నేను ఇండియాకి సమ్మర్ వెకేషన్కి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ అవేర్ ఆఫ్ వాట్ మామా వాజ్. అండ్ నేను ఎప్పుడు కూడా ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్స్, బికాజ్ ఎప్పుడు కూడా ఆయన ఒక యాక్టర్, ఒక సెలబ్రిటీ అని ఎప్పుడు కూడా ఎప్పుడు అలా కన్సిడర్ చేయలేదు. నాకు ఫస్ట్ ఒక మామ, I think most importantly, first ఒక మామ, ఫస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్, అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్ దట్ వే. ఒక చిన్న ఇన్స్టెన్స్ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని కలవడానికి వచ్చారు, మస్కట్ వచ్చారు ఒకసారి, ఒక ఈవెంట్, ఒక చీఫ్ గెస్ట్గానే వచ్చారు. అండ్ తర్వాత ఒక లంచ్ డిన్నర్ ఏదో ఉండింది. అండ్ అది అయిపోయాక చాలామంది లైన్లో వెళ్ళి ఫోటో తీసుకోవడానికి కొంచెం వెయిట్ చేస్తుండినారు. మా అమ్మ నన్ను చూసి చెప్పింది, నువ్వు కూడా వెళ్ళి తీసుకో ఫోటో మామతో పాటు అని. నేను ఎందుకో అప్పుడు కూడా మామనే కదా, మన మామనే కదా, పర్లేదు, టైం ఉంటుంది మనకి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత మామతో పాటే. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ చాలామంది అంటే క్యారీ అయిపోతారు అది సెలబ్రిటీ స్టేటస్తో పాటు. బట్ సెలబ్రిటీ ఉండడం వాజ్ ఆల్వేస్ సెకండ్, నాకు మామ ఉండడం ఆల్వేస్ ఫస్ట్. అండ్ ఐ థింక్ దట్ ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ హిమ్. 100% నాకు 100%, ఎస్పెషలీ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ వెల్. నేను ఎప్పుడు కూడా సమ్మర్ వెకేషన్కి వెనక్కి వచ్చినప్పుడు కూడా హీ వాజ్ ద వన్ పర్సన్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ మోస్ట్. అండ్ దట్స్ వై ప్రాబబ్లీ నేను ఎప్పుడు కూడా అట్లా ఆ సెలబ్రిటీ లెన్స్తో ఎప్పుడు చూడలేదు. ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ అండ్ మామా ఫస్ట్. సో ఐ వాజ్ జస్ట్ సో మళ్ళీ తెలుగు వాళ్ళ దృష్టి మొత్తం మళ్ళీలాగా ఉదయ్ కిరణ్ గారి సినిమా మళ్ళీ రాబోతూ ఉంది. ఏం చెప్తారు ఆ ఆడియన్స్ అందరికి కూడా? రేపు వ్యాలంటైన్స్ రోజు మళ్ళీ సినిమా రిలీజ్ కాబోతూ ఉంది, ఏం చెప్తారు? ఐ థింక్ ఇంతవరకు ఈ స్టెప్కి రావడానికే చాలా 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 థ్యాంక్ఫుల్, చాలా చాలా గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ ఒక్కరోజు ఒక ఆల్మోస్ట్ ఒక ఫెస్టివల్, ఒక పండగ. అండ్ విసిల్స్ వేయండి, డాన్సులు చేయండి, అందరికీ చెప్పండి థియేటర్కి పోవడానికని. అండ్ just let's make it a day to remember overall. And I think just very happy and very very excited for it. And thank you already, but let's make it a festival that we can never forget. రైట్, విన్నారు కదా, వ్యాలంటైన్స్ డే రోజు మళ్ళీ ఒక మంచి ప్రేమ కథా చిత్రం లాంటి ఒక సినిమా మనసంతా నువ్వే మళ్ళీ రాబోతూ ఉంది. ఆ ప్యూర్, ఆ ఓల్డ్, ఆ లవ్ స్టోరీ మళ్ళీ రాబోతూ ఉంది. సో తప్పకుండా వ్యాలంటైన్స్ డేని మన తెలుగు సినిమాతో సెలబ్రేట్ చేసుకుందాం. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిద్య టీవీ, హైదరాబాద్.